ఏడాదంతా ఎట్లా చదివినా గానీ పరీక్షలలో మాత్రం కాపీ కొట్టొద్దని అంటారు. ఎందుకు? పక్కోళ్ళ దాంట్లో చూసి రాస్తేనో, చిట్టీలు పెట్టి రాస్తేనో మార్కులు వచ్చినా గానీ చదువు రాదు. రేపు రేపు కొలువులు కరెక్ట్ చేయలేమని పరీక్షలు స్ట్రిక్ట్‌గా పెట్టి రాపిస్తుంటారు. ఆలీలంటే ఏమో గానీ పబ్లిక్ ప్రాణాలు కాపాడే నర్సులు కూడా కాపీ కొట్టి రాస్తే ఏందన్నట్టు ఏం కథ? ఇదెక్కడ మాస్ కాపీయింగ్ రా మా ఒంగోలు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ నర్సింగ్ స్టూడెంట్లు ఇట్లా స్లిప్పులు పెట్టి పరీక్ష రాస్తురట. వీడియోలు కెమెరా పట్టుకొని రాగానే స్లిప్పులు బయటకి ఇసిరేసిరట. ఏం కాపీ నడుస్తుంది ఐడా అని అడుగుతుంటే ఏం లేదు చిత్తి కాయిదాలు అనుకుంటే తీసి డస్ట్బిన్లు వేస్తున్నారు. అరే చిట్టీలు కొట్టేతందుకు కూడా ఇంతనని అనిపించాలి కదా. ఏమైనా బడి పోరగా లేక యూనిట్ టెస్టులు రాస్తున్నారా? ఇక పరీక్ష రాస్తున్న ఒక్కొక్కరు తానికెళ్ళి ముద్దుగా 3000 వసూలు చేసి కాపీ కొడుతుంది కావాలి కాస్తురా ఇన్ని వస్తుందట. 3000 ఇయ్యాల కాకపోతే రేపన్నా ఎట్లయినా సంపాదించుకోవచ్చు గానీ ఇట్లా కాపీలు కొట్టించి నర్సులు అయితే ఎంతమంది ఆగమవుతారు ఏం కథ? అయినా అన్నారంటారు కానీ నర్సులు అయితే చదువుతున్నారు మంచిగా ఉంది. మరి పరీక్షల కాపీ కొట్టి పాస్ అయితే రేపు దవాఖానలకు వచ్చిన పేషెంట్లకు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? ఎట్లా సూదులు ఇస్తారు? ఏం మందులు ఇస్తారు? అప్పుడు కూడా ఏ గూగుల్లో యూట్యూబ్ చూసి పని కానిస్తారా అనుకుంటా ముచ్చట తెలిసిన జనాలు గట్టిగానే అరుచుకుంటారు. మరి ఇంత కథ ఏందని బయట తెలిసినందుకన్నా పెద్ద ఆఫీసాలు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.